అది కూడా కాదత్తయ్య గారు. మరేంకేంటి ఇవేవి కానప్పుడు? అది చదువు గురించి. చదువుదేముందిలే, నీ చదువుతో మాకే ఇబ్బంది లేదు. మా చెల్లి చదువు గురించి కాదు బావగారు, మీ చదువు గురించి. నా చదువుతో కూడా నాకే ఇబ్బంది లేదే. సెన్స్ ఆఫ్ హ్యూమర్ బానే ఉంది బావగారు. మీ చదువు గురించి మిమ్మల్ని ఎంక్వైరీ చేసి తెలుసుకోమని ఇంట్లో అన్నారు, అది విషయం. మా అబ్బాయి చదువు గురించి తెలుసుకోవడానికి ఏముంది? అంటే ఏం లేదా? చదువుకోలేదా? ఏంటొదిన గారు, అబ్బాయి చదువుకోలేదా? చిచి, మా ఓడు చాలా చదివేసి ఉన్నాడు వదిన గారు. అవునవును, 10వ తరగతి 10 సార్లు చదివేసి ఉన్నాను. అదే అదే స్టేట్ ఫస్ట్ రావటానికి 1 మార్కు తగ్గిందని మా అబ్బాయి హట్ అయ్యి పట్టు వదిలిన విక్రమార్కుళ్లాగా ఆ 1 మార్కు కోసం 10 సార్లు పరీక్ష రాశాడు. ఆ 1 మార్కు సంపాదించాకే 11వ క్లాసులోకి అడుగు పెట్టాడు. చదువు అంటే అంత కసి మా అబ్బాయికి. అంటే 10th కే మీ చదువు అయిపోయిందా? లేదు బావగారు, తర్వాత కాలేజీకి పోయినాను. ఎంబీబీఎస్ చేసి ఇంజనీరింగ్ అయిపోయి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయిపోయినాను. కానీ ఏం చేద్దాం, మా నాయన వ్యాపారం చూసుకునేదానికి నా చదువుని త్యాగం చేసిన. నా పేరు పక్కన ఏ పట్టాలు లేకుండానే కోటీశ్వరుని అయిపోయి ఇట్లా దేశాలు పట్టుకుని తిరుగుతా ఉండా. అవును సుందరం గారు, ఎంబీబీఎస్ చేస్తే డాక్టర్ అవ్వాలి గాని ఇంజనీర్ ఎలా అయ్యారు? ఇంజనీర్ అయి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అవ్వడం ఏంటి, సంబంధం లేకుండా? మా అబ్బాయి అంతే బాబు, చాలా మేధావి. చదివింది ఏదైనా ఏదవ్వాలనుకుంటే అదైపోతాడు. అదేదో సినిమాలో హీరోలాగా ఎక్కడ కిక్కుంటే అక్కడికి వెళ్ళి అన్ని రకాల చదువులు చదువుకున్నాడు. ఇప్పుడు అబ్బాయి చదవటానికి లేక ఇలా వ్యాపారం చూసుకుంటున్నాడు. వావ్, అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మీలాగే మల్టీ లెవెల్లో ఉందన్నమాట. మీరు చాలా గ్రేట్ అండి. అమ్మో, ఆనంద భైరవిరా ఈడ ఎట్టా కొట్ట మేనేజ్ అయిపోయి ఉండదు కానీ ఆనంద భైరవి ముందు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు భయంగానే ఉండదు పెద్దమ్మా. నమస్కారం వదిన గారు. ఇప్పుడే వచ్చాం వదిన గారు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. పిన్ని, సుందరం గారి ఎడ్యుకేషన్ గురించి మనం ఇంకా ఏ అనుమానం పెట్టుకోనక్కర్లేదు. అసలు ఈయన క్వాలిఫికేషన్ మతిపోయే రేంజ్ లో ఉంది. అవునమ్మా, బావగారు చదువుని అందరిలాగా ఏదో సాధిద్దామని చదవలేదంట, కిక్కు కోసం చదివారంట. మెడిసిన్, ఇంజనీరింగ్, సిఏ ఇలా ఒకదాంతో ఒకటి సింకు లింకు ఏది లేకుండా అన్నీ చదువుకున్నారంట. అవును అత్తయ్య గారు, నా దృష్టిలో చదువు కేవలం జ్ఞానం కోసమే గాని అదే వ్యక్తికి కొలమానం కాదు. ఈ డైలాగ్ సోషల్ మీడియాలో ఎత్తేసుంటావు కదా. అందుకే అత్తయ్య గారు, ఏది చదివినా చివరికి నేను అయ్యేది బిజినెస్ మ్యాన్నే కదా అని అలా ఏది పడితే చదివి జ్ఞానం పెంచేసుకొని ఉన్నాను. చాలా గొప్ప మాట చెప్పారు బాబు.
బిజినెస్ రూట్లోనే ఉంటున్నారు కాబట్టి మీరు ఆలోచించింది 100% కరెక్ట్. ఆ, ఆ, అలాగే మేము మిమ్మల్ని ఇలా అడిగామని మీరేమీ అనుకోవద్దు. ఆడపిల్లనిస్తున్నాం కదా. అయ్యో వదిన గారు, పైగా రోజులు కూడా నమ్మేలాగా లేవు. ఏదైనా 1కి 2 సార్లు తెలుసుకోవటమే మంచిది. మాకు ఇట్లాంటివి ఎదురైతేనే కదా రేపు మేము జాగ్రత్త పడేది. పిండి గారు, భోజనం రెడీగా ఉంది, రండి భోజనం చేద్దాం. పదండి. రండి. ఆ. అమ్మా, నాకు తినిపించడం కాదు, నువ్వు కూడా తినాలి. మ్మ్. నేను తిన్నాలేమ్మా, ముందు నువ్వు తిను. ఈ మధ్య ఎందుకో అసలు సరిగ్గా తినడం లేదు నువ్వు. ఉఫ్. మ్మ్. ఆ రేంజ్లో అమ్మని నా లవ్లో దింపుండాను మరి. ఆ, అమ్మని లవ్లో దింపడం కాదు, ఈడని బండారం గాని బయటపడినాదంటే అందరూ కలిసి నీకు దింపుతారు గుండెల్లో కొనకు. కక్కుర్తిపడి ఓ తినేయకుండా త్వరగా ఎస్కేపింగ్ అయిపోదు పద. ఆ. హలో, ఆ? ఆ, అద్దా. ఆ, సరే సరే, ఇప్పుడే వస్తా ఉండా. ఆ, అత్తయ్య గారు, మీ అందరూ నన్ను క్షమించాలా. మొన్న ఆస్ట్రేలియాలో ఇల్లు కట్టేదానికి భూమి పూజ చేసుండా. ఆ స్థలంలోనే ఈసారి క్రికెట్ వరల్డ్ కప్ ఆడుకుంటామని వాళ్ళు అడుక్కుంటున్నారు కదా అని పిల్లల్ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక పోతుండా. ఆహా, అదే ఒకసారి పోయి మాట్లాడేసి వస్తాను. రేయ్, ఆస్ట్రేలియాకు పోవాలా, విమానం తుడిచిపెట్టి రెడీగా ఉండు. ఏంటో వదిన గారు, ప్రశాంతంగా మీతో మాట్లాడడానికి కూడా లేకుండా పోయింది. ఆ అబ్బాయి అర్జెంటుగా ఆస్ట్రేలియాకి వెళ్ళాలి. మరి మేము వెళ్ళొస్తాము. ఆ, అయ్యో వదిన గారు, భోజనం చేసి వెళ్ళండి. పర్లేదు వదిన గారు, బిర్యానీయే కదా, ఫ్లైట్ లో వెళ్తూ తింటాంలే. ఈ గిన్నెని సార్ వచ్చినప్పుడు తెస్తాము. వెళ్ళొస్తాము. దామిని, సుందరం గారు మరీ ఇంత బిజీ మనిషి అయితే ఎలా చెప్పు? దామినికి పెళ్ళయ్యాక ప్రపంచ యాత్రే. అబ్బా, చి పో వదినా.